నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, భారత్ గెలిచింది, విజయం సాధించినాం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. రెండు పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది. మా కోట్లేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం, పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి. వాళ్ళ వందల కోట్ల రూపాయలు వాళ్ళ పంచితే ఓట్లను నమ్ముకొని వాళ్ళనరు, పైసలు నమ్ముకొని వాళ్ళనరు, ఓటర్స్ నమ్ముకొని మేమున్నాం. ఓట్ల సంచులు ఓడిపోయినాయి, ఇలా నోట్ల సంచులు ఓడిపోయినాయి, ఓట్లు మాత్రం గెలిచినాయి. ఇవాళ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది అని మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచినాం. బ్యాలెట్ ద్వారా గెలిచినాం. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తుందో స్పష్టం చేయాలి. బ్యాలెట్ 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 ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది కదా. దేశంలో ఎక్కడ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇలా తప్పకుండా గెలుస్తున్న విషయం ఇలా ఒక సంకేతం ఈరోజు దీని ద్వారా నిరూపితమైంది. ఇవాళ తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం, నమ్మకం ఉందనడానికి ఈ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనం. ఓటుకు 5,000 రూపాయలు ఓటు వేసొచ్చే ముందు, వేసిన తర్వాత ఇష్టానుసారంగా డబ్బులు వంచింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొత్తం 3 మీటింగ్లో పాల్గొన్నారు. మంత్రులందరూ తిరిగారు. ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటన్నాయి. లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీని మీరు ఓడగొట్టాలి, మేము ఓడగొట్టాలి, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం ఉండొద్దు అని చెప్పి రెండు పార్టీలు కుట్రలు చేసినప్పుడు కూడా వాళ్ళ కుట్రలను పటాపంచలు చేస్తూ ఒక్క పైసా పంచాలి, పైసలకు దూరం ఉన్నాం మేము. కేవలం కార్యకర్తల కష్టార్జితం 50 ప్రభారీ, పోలింగ్ బూత్ ఏజెంట్లు, మండలాధ్యక్షులు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దాదాపు 1 రోజుల పాటు, 15 రోజుల పాటు ఇవాళ ఎట్లా తిరిగిరంటే నిజంగా కార్యకర్తలు నిజంగా హ్యాట్సాఫ్ అన్నా. వాళ్ళ కష్టం బట్టే పోలే. ఆ తల్లి అమ్మవారు గ్రహించింది, గుర్తించింది. ఆ తల్లి ఆశీర్వాదం వల్ల, మా మోడీ గారి దయ వల్ల ఈ రోజు ఇంత భారీ విజయం ఇవాళ మేము సాధించినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పైసలు వంచిందో మీ అందరూ తెలుసు. పైసల ద్వారా గెలుద్దామనుకున్నారు, పైసల ద్వారా గెలిచామనుకున్నారు. కానీ మీరు పైసల ద్వారా మా ఓట్లు కొనలేరు, పైసల ద్వారా విజయం సాధించలేరని చెప్పి చెంప చెల్లుమనే విధంగా ఓటర్లు గుణపాడని చెప్పారు. భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చిపెట్టారు. వాస్తవానికి ఆ బీఎస్పీ అభ్యర్థి సెకండ్ వస్తారనుకున్నాం. ఆ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి 3rd వికెట్, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి 3rd వికెట్, ఇంకో సెకండ్ వస్తాం. కాంగ్రెస్ పార్టీ 3rd పోతుంది అనుకున్నాం. ఈ చర్చ జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నదంటే పాపం గెలుస్తుంది కావచ్చు, గంప కింద కంపుదాం, మెడలో దండేద్దామని చెప్పి మెడలో వేద్దామని చెప్పి ప్లాన్ చేసి బీఆర్ఎస్ పార్టీ రాత్రి ప్లేట్ ఫిరాయించి బీజేపీని ఓడగొట్టాలి. కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు, ఈ బీఎస్పీ క్యాండిడేట్ మేము చూసుకుంటాం, ఓట్లు చీల్చాలి, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఈ రెండు పార్టీలు కుట్రలు పడినాయి. ఇలా విజయం సాధించింది మేము. ఇలా కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇలా మార్పు కోసం ఎదురుస్తున్న ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఒక దిక్సూచిగా కనబడ్డది. భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యం, భారతీయ జనతా పార్టీని మాత్రమే ఆదరించాలి, అభిమానించాలని చెప్పి ప్రజల లోపల మార్పు వచ్చింది. మార్పు కోరుకున్నారు. ఇలా మార్పు కోరిన తర్వాత భారతీయ జనతా పార్టీకే ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఈ విజయ పరంపర ఇదే స్థాయిలో ఇదే విధంగా కొనసాగుతుంది. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించాలని చూస్తున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, కార్పొరేషన్లకు మున్సిపాలకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నది సంక్షేమ పథకాలని కూడా నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. కాబట్టి నిధులు కేంద్రాన్ని సొమ్మొక్కరిది సోకొక్కరిది లెక్క కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే
కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తే, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని డ్రామాలు ఆడుతున్న విషయాన్ని ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు, ఇలా కౌన్సిలర్ నుంచి చైర్మన్ వరకు, కార్పొరేటర్ నుంచి మేయర్ వరకు, ఎంపీపీలు కానీ ఎంపీ కానీ వార్డు మెంబర్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఫలితం ఏమొచ్చినా గానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా అభ్యర్థిని గెలిపియాలని ఆలోచన చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మేము తెలియజేసింది ఒకటి స్పష్టంగా కనబడతా ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగానైతే బీజేపీతోని మమేకమై బీఆర్ఎస్ నడిచిందో అదే విధంగా ఈరోజు మరొక్క మారు తీవ్ర ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం యావత్తు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేయడం స్పష్టంగా కనబడతా ఉంది. మొదటిగా బీఆర్ఎస్ పార్టీ వారి పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టలే. ఎందుకు నిలబెట్టలే? ప్రజలందరూ గమనించాలి. మన రాష్ట్రంలోనే పట్టభద్రులకు సంబంధించి మరి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నిలబెట్టి ముందుకు నడిచింది. అదేవిధంగా వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, కరీంనగర్ ప్రాంతవాసి, మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు సంబంధించిన చైర్మన్, ఆనాడు మరి ఆ సర్దార్జీ గారు రవీందర్ సింగ్ గారు పార్టీ పరంగా ఉన్న సీనియర్ నాయకుడు. ఆయన నిన్న ఓట్ల లెక్కింపు కార్యక్రమం భాగంలో ఆయనకు వచ్చిన ఓట్లు చూస్తే ప్రత్యక్షంగా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారి నాయకత్వం కేసీఆర్ గారు, హరీష్ గారు, కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశానం స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తం రవీందర్ సింగ్ వచ్చిన ఓట్లు మేమనుకుంటున్నాం ఆయనకు వచ్చిన ఓట్లు వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు మొత్తం పరోక్షంగా ఈరోజు రవీందర్ సింగ్ గారికి మొత్తం యావత్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బలపరిస్తే మీ శక్తి అంతేనా అని అడుగుతా ఉన్నాం. పరోక్షంగా పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకోవాలని వారికున్న ఫెవికాల్ బంధం ఇంకా కూడా గట్టిగా చేయడానికి ఈ శాసన మండలిని ఎన్నికల సందర్భంలో వారు చేసిన శ్రమ, ఆఖరి 3-4 రోజులు వారి కష్టం, రెండు పార్టీలు కలుపుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడియాలని ఆలోచన చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రెండో పక్షాన మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఇట్లా ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు కానీ 2 మార్లు ఎలక్షన్ శాసనసభలో జరిగినప్పుడు బలము ఇచ్చిన ఆ ప్రాంతానికి సంబంధించి పట్టభద్రుల ఎన్నికల్లో ఒకటి ఎందుకు నిలబెట్టలేదు? అది ప్రశ్న అడుగుతూనే ఉన్నాం. నిలబెట్టలేదు సరి, పరోక్షంగా ఇంత పెద్ద ఎత్తున బీజేపీకి సపోర్ట్ చేయటం జరిగిందా లేదా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, చేద్దామంటే వారి మధ్యలో మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమా? భేదాభిప్రాయాలు వచ్చిన మాట వాస్తవమా? మేమెక్కడ వెనుకపోతలేం. ప్రజాభిప్రాయం, ప్రజా తీర్పును గౌరవిస్తూ మా గ్రాడ్యుయేట్ సోదరులకు సంబంధించి ఇంకో ప్రక్కన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం, ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ విని ఎరగని రీతిలో ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత, ప్రధానంగా గ్రాడ్యుయేట్ సోదరులకు, సోదరిమణులకు ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తూ 1 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు అందించిన తర్వాత, అదేవిధంగా వారికిన్న పట్టభద్రులకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచాలని క్రియాశీలకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నైపుణ్యానికి సంబంధించిన స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి భావితరాలకు సంబంధించిన మన యువతకు సంబంధించిన దిశను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకో ప్రక్కన ఉపాధ్యాయ సోదరులకు, సోదరిమణులకు ఎప్పుడు లేని విధంగా ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ, డిఎస్సి నియామకాలు కానీ 317 జీవోకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి ఆ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటును అందించి వేలాది మందికి ఈరోజు
ఆనాడు ఇబ్బంది పడ్డ 317 జీవో ప్రకారం ఇబ్బంది పడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేసే కార్యక్రమంతో పాటు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్న తరుణంలో తప్పకుండా ఇంకా కూడా చేయాలి, చేసే క్రమంలో ముందుకు నడవాలని మీరు ఆలోచన చేస్తే తప్పకుండా చేసి ముందుకెళ్తాం. ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన మా నిరుద్యోగ సోదరులు కానీ పట్టభద్రులకు సంబంధించిన మిత్రులే కానీ ప్రధానంగా బీజేపీ తోడుగా నిలబడ్డ బీఆర్ఎస్ వారి మాటలకి భ్రమపడకుండా మరొక మారు చెప్తా ఉన్నాం. పట్టభద్రులకు సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు సంబంధించిన శ్రేయస్సు గురించి పనిచేయాలనే తపనతో ముందుకు పోతా ఉన్న ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పిస్తూ ముందుకు నడవాలని వారిని కోరుతా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు మాట్లాడు. ఎనీథింగ్ మీరు చెప్పండి. ఇప్పుడు మేము అనేక సందర్భాల్లో అనేక రంజాన్లు వచ్చినాయి, అనేక పండుగలు వచ్చినాయి. ఎన్నిసార్లు గిఫ్ట్ ఇచ్చుంటాం? చాలా సందర్భాల్లో గిఫ్ట్. ఇది గిఫ్ట్ కాదని కాదు, ప్రజాభిప్రాయం. మీరు రంజాన్ గిఫ్ట్ ఎవరితో కలిసి ఇచ్చిండ్రు అనుకుంటా? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిపి మీరు చేస్తూ ఉన్న ఒప్పందాలు స్పష్టంగా ఈరోజు బయటికి వస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు రంజాన్ గిఫ్ట్ ఇస్తే మేము రంజాన్ తర్వాత ఇంకో గిఫ్ట్ ఇస్తాం, మళ్ళీ ఇంకో పండుగ వస్తుంది కదా. గేను నా గేను అని ఉండదమ్మా. ఈరోజు బీఆర్ఎస్ నేను చెప్పినప్పుడు 2-3 రోజుల ముందు కూడా స్పష్టంగా అన్ని హంగులాలతో బీజేపీ గెలవాలని ప్రయత్నం చేశారు. మీరు బీఆర్ఎస్కు సంబంధించి ఆనాడు ఖండన చేస్తూ మాకు బీజేపీ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారని చెప్పిన బీఆర్ఎస్ స్పష్టంగా ఎక్కడికైనా పోయి చూడండి. మేము కూడా ఛాలెంజ్ చేసిన వారు బీజేపీకి సపోర్ట్ చేస్తూ వారికి ఓటు వేయాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నది ఎవరు? ఏదైనా గ్రామానికి వెళ్ళి చూస్తామని చెప్పినారు, ఛాలెంజ్ కూడా చేసినాం. ఈరోజు రెండు కలిపి ఒక ప్రయత్నం చేసినారు. నేనంటే ఉన్నా పాపం రవీందర్ సింగ్ నేను బీఆర్ఎస్ నుంచి నేను నిలబెడుతున్నా, నాకు పూర్తి స్థాయిలో పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది అన్నప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? వారి బలం అంతేనా బీఆర్ఎస్ది? వారికి ఉన్న బలం అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే వారికి బీజేపీ మధ్య గల సత్సంబంధాలు, ఆ బంధం ఇంకా పటిష్టంగా ఒక ఫెవికాల్ బాండ్గా ఏర్పడాలనే ఆలోచనతోనే ఓ ప్రయత్నం చేసిండ్రు. ఎన్నికలు కనుక ఒకసారి ఓటమి ఉంటుంది, ఒకసారి గెలుపు ఉంటుంది.